వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. మహనీయుల త్యాగ ఫలితమే భారతదేశం అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ మండలం కిష్టంపేట శ్రీకాకుళం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం శ్రీకాకుళంలో వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా స్వేచ్ఛగా ఎగురుతున్నాయని, దేశ పౌరునిగా నియోజకవర్గ శాసన సభ్యులుగా ఆనందంగా ఉందన్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కష్ట ఫలితమే భారతదేశమని, శ్రీకాకుళం జిల్లా ఏర్పడటంలో నగర సమరయోధుల త్యాగాలతో ఈ రోజు అంగరంగ వైభవంగా వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవం మరియు మన శ్రీకాకుళం జిల్లా ఏర్పాటై 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మున్సిపల్ సిబ్బంది అందరికి కూడా, అలాగే శ్రీకాకుళం ప్రజానికానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కమిషనర్ గారు, అలాగే ఇతర ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన విధంగా ఏదైతే బ్రిటిష్ వారి ఇంగ్లీష్ వారి పరిపాలన నుండి మనకు విముక్తి పొంది దానికోసం ఎంతో మంది త్యాగదనులు వారి జీవితాలను కూడా త్యాగం చేసి ఈరోజు మనకి స్వతంత్రం రావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఒక సమాజ నిర్మాణ స్థాపన కోసం మనందరం పాటుపడాలి. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. దానికి మనం అందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా అభివృద్ధి సాధించగలం. ఈ వచ్చే సంవత్సరంలో మనం ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున త్రాగునీరు కానీ, మురుగునీరు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అలాగే రోడ్స్, వీధి స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ విషయాల్లో మనం దృష్టి పెట్టి పెద్ద ఎత్తున నగర ప్రజలందరికీ కూడా మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అవ్వాలి. ఎందుకంటే ఆఫీసు అలాగే బయట సైట్లో ఉండే వాళ్ళు ఆ వర్క్స్ కానీ ఎవరు చేయాల్సిన ధర్మాన్ని వారు సక్రమంగా పాటించి మనం చేసినట్లయితే మరియు ఇంకా మంచి మెరుగైన సౌకర్యాలు మనం కల్పించగలమని నేను ఆశిస్తూ, ఇప్పటికే గత 2 సంవత్సరాల్లో గణనీయంగా మన నగరంలో ఫైనాన్షియల్ గా కూడా మన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ గ్రామ సర్పంచ్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ, అలాగే వార్డు మెంబర్స్ కి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యత కోసం ఇప్పుడే పెద్దల పరమేశ్వర్ చెప్పడం జరిగింది. అలాగే మన జిల్లా కూడా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అప్పటితో పోల్చుకుంటే అభివృద్ధి చెందినప్పటికీ మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. అయితే రేపు రాబోయే 25 సంవత్సరాల్లో జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి మూలపేట పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది, అలాగే ఇక్కడ మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. ఇవన్నీ అయినందువల్ల మనకి పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు వస్తే మనకి ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. అలాగే బీచ్ కారిడార్ అని ఒక 6 లేన్ రోడ్డు ఒకటి బీచ్ వైపు వేస్తున్నారు. సో దానివల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. సో మళ్ళీ మన జిల్లా మంచి అభివృద్ధి పరంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు సాయంకాలం 4 గంటలకి మహిళలకి స్త్రీ శక్తి పేరుతో ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. దాంట్లో భాగంగా దాదాపు సంవత్సరానికి 2,000 రూపాయలు, 2,000 కోట్లు అవసరం పడుతుంది. అయినప్పటికీ కూడా మహిళలకి ఏదో చేయాలనే తపంతో ఇది ఇచ్చిన మాట ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే రైతుల కోసం కూడా మొన్న 20,000 రూపాయల ఆర్థిక చేయూత ఇచ్చి వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం జరిగింది.
పేరుతో. అలాగే మనకు ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా ఇతరత్ర ఏదైతే పిల్లలకి తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా వేయడం జరిగింది. సామాజిక పెన్షన్స్ అందరికీ 4,000, 5,000, 3,000, 6,000, వికలాంగులకి 5,000, 10,000 ఇవ్వడం, 10,000, 15,000 ఇవ్వడం. అలాగే అన్నా క్యాంటీన్లు తెరిచాం. సంక్షేమం ఇటు అభివృద్ధి, అటు పోలవరం నిర్మిస్తున్నాం, అమరావతి మనకి రాజధాని లేదు దాన్ని నిర్మిస్తున్నాం. అలాగే వంశధార ప్రాజెక్ట్ని స్పీడ్ పెంచాం. అక్కడ హంద్రీనేవో ప్రాజెక్ట్ అని వేరేది అక్కడ పెట్టాం. అన్ని ప్రాజెక్టులు మనం ఉన్నంతలో మొన్న పూడికలు తీసి శివారు భూములకు నీరు అందించడానికి కృషి చేస్తున్నాం. సో ఇవన్నీ మన ఆంధ్ర రాష్ట్రం, మన జిల్లా, మన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో మనకి ఏదైతే పెద్దలు ఈ స్వాతంత్ర స్ఫూర్తి ఇచ్చారో దాన్ని మనం కర్తవ్యంగా భావించి ఇప్పుడు నాశనం చెప్పినట్టు పాత్ర మనం అందరం పోషించి సమాజ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలని కోరుకుంటూ ఈరోజు ఇంతమంది ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.